హలో ఫ్రెండ్స్, చాలా రోజుల క్రితం ఇగో ఈ విధమైనటువంటి లుక్ ను అయితే రిలీజ్ చేశారనమాట. దరిద్రం ఏంటంటే అదే టైంలో ఆదిపురుషు టీజర్ కూడా రిలీజ్ అయింది. ఆ టైంలోనే బీభత్సమైనటువంటి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్టు ఈ లుక్ రిలీజ్ చేయగానే ఇక బాలీవుడ్ మాఫియా అందరూ, బాలీవుడ్ యూట్యూబర్స్ అందరూ కూడా ప్రభాస్ అన్న వేసుకోవడం, అసలు ఈ విధమైనటువంటి ప్రయోగాలు ఎందుకు చేస్తున్నావు, నిజంగా లాటరీ స్టార్ ప్రభాస్ తనకు వచ్చినటువంటి క్రేజ్ బాహుబలితో వచ్చిందని తను చెడగొడుతుండో, వితౌట్ రాజమౌళి ప్రభాస్ జీరో అనేటటువంటి మాటలు అయితే చాలా అంటే చాలా గట్టిగా వినపడ్డాయి. ఏ లుక్ ని చూసి అయితే ట్రోల్ చేశారు, ఏ లుక్ ని చూసి అయితే అసహ్యంగా మాట్లాడారు, ఇప్పుడు ఆ లుక్ సంబంధించినటువంటి మూవీ రాగానే వావ్ అమేజింగ్ జింగ్ జింగ్ అని చెప్పి ఎత్తుతున్నారు అనమాట. ఇది కథరా సక్సెస్ అంటే. ఏ నోటితో అయితే బూతులు తిట్టారో ఇప్పుడు అదే నోటితో ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. దీనికి మించినటువంటి కంబ్యాక్ అయితే ఇక అవసరం లేదు ఫ్రెండ్స్. ఇటీవలే ఒక పోస్టర్ చూసిన అనమాట. ఈ విధంగా ప్రభాస్ అన్నది మన రాధేశ్యామ్ సినిమా ఏదైతే ఉందో దాదాపు 100 కోట్ల పైగే లాసు, ఆదిపుర్ సినిమా ఏదైతే ఉందో దీనికి 50 కోట్ల పైగే లాసు, సాహు సినిమా ఏదైతే ఉందో దీనికి కూడా 50 కోట్ల పైగే లాసు. ఈ విధంగా వరుస లాసుల మధ్య ఉన్నాడు. సలార్ ఏదో లాటరీ మూవీ లాగా హిట్ అయింది. ఇంక ఈ కల్కి సినిమా లుక్స్ చూస్తుంటే మాకు నమ్మకం లేదు ద్వారా అనేటటువంటి వార్తలు అయితే బాగా వినపడ్డాయి ఫ్రెండ్స్. కానీ ఆఫ్టర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కల కాన్సన్ట్రేషన్ కూడా కల్కి వైపు అయితే తిరిగిందనమాట. అసలు అంతలా ఏముంది ఈ ట్రైలర్ లో అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనం అనుకున్నది ఏది కూడా ఇందులో ఉండదు. ఇది 100% అనమాట. మొట్టమొదట ఇదంతా కూడా అశ్వత్థామ గారిని హైలైట్ చేస్తూ కనపడుతుంది అనమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రభాస్ చాలా తక్కువ టైం ఉన్నాడు అనమాట. దీపికా పదుకొండ కూడా చాలా తక్కువ టైం ఉన్నారు. అండ్ కమల్ హాసన్ గారు అయితే ఎట్టో చట్ట వెళ్ళిపోయారు. ఈ ట్రైలర్ లో ఎక్కువ టైం స్పెండ్ చేసింది అయితే ఖచ్చితంగా అమితాబ్ బచ్చన్ అంటే అశ్వత్థామే. అశ్వత్థామ ఈ లుక్ ను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పురాణాలను కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుండో. ఆ టైంలో కూడా ఆయన యుద్ధం ఓడిపోయిండు. ఈ టైంలో కూడా ఆయన యుద్ధం ఓడిపోతాడేమో అనేటటువంటి భయం అయితే ఆయన కలిగింది. దానికి గల కారణం ఏంటి అంటే భైరవ అనమాట. భైరవాని మనం ఇన్ని రోజులు కల్కి అనుకున్నాం, తనైతే కల్కి కాదనమాట. కల్కి అయితే పుట్టబోతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీరు టీజర్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ షాట్ ను చూపించారనమాట. ఈ షాట్ లో చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని, బేబీస్ ని కనిస్తున్నారు. మరి వాళ్ళు ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు అనేటటువంటిది అర్థం కావట్లా. ఇంకో షాట్ లో అబ్జర్వ్ చేసినట్లయితే భూమి అంతా కూడా నాశనం అయిపోయింది, ఎడారిలాగా మారిపోయింది. ఎక్కడ కూడా వాటర్ లభించవు, ఓన్లీ కాంప్లెక్స్ లోనే లభిస్తాయి. ఆ కాంప్లెక్స్ కోసమే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆరాట పడుతూ ఉంటారనమాట. భైరవ మెయిన్ థీమ్ కూడా అదే. తను యూనిట్ సంపాదించాలి. యూనిట్ సంపాదించి ఏం చేయాలి, కాంప్లెక్స్కి వెళ్ళాలి, దర్జాగా రారాజులాగా బతకాలి అనేటటువంటిదే భైరవ యొక్క కాన్సెప్ట్. సో ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలి. తను చేస్తున్నటువంటి ప్రయత్నంలో దీపికా పదుకొనే అంటే తన పేరు పద్మగా ఉండబోతుంది అనమాట. తన్ని పట్టిస్తే నీకు 1 మిలియన్ యూనిట్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ అశ్వత్థామ చూసుకున్నట్లయితే తనకి ఒక బేబీ పుట్టబోతుంది. ఆ బేబీయే కల్కి అయ్యేటటువంటి అవకాశం ఉంది. తను లోక కళ్యాణం కోసం పుట్టబోతుండో. సో ఇక్కడ అశ్వత్థామకి దీపికా పదుకొనే కావాలి, భైరవాకి దీపికా పదుకొనే అంటే పద్మ కావాలి. వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఫైట్ ఉండబోతుంది అనేటటువంటిది అర్థమవుతుంది. ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే భైరవ కొద్దిగా మంచోడు అనమాట. ఆల్రెడీ మనం భైరవ బుజ్జిలో చూసుకోవచ్చు. ఒక బొడ్డోని పట్టుకుంటాడు, వదిలేస్తాడు. తనలో అంత హ్యూమానిటీ ఉంది అనేటటువంటిది చూపించారు. సో ఆ హ్యూమానిటీ బయటకు వచ్చిన తర్వాత ఆ కాంప్లెక్స్ కి వెళ్ళాలనుకున్నటువంటి గోల్ ని పక్కన పెట్టి పద్మాకి ఏ విధంగా హెల్ప్ చేసిండు అనేటటువంటిది చూడాలన్నమాట. మీరు ఇంకా చాలా మంది ఏమైనా క్వశ్చన్స్ అడుగుతున్నారంటే మొత్తం అమితాబ్ బచ్చన్ ని హైలైట్ చేయడం ఉన్నట్టుంది బ్రో. అమితాబ్ బచ్చన్ ఫైట్స్ అయితే హైలైట్ ఉన్నాయి, కానీ ప్రభాస్ అన్న ఫైట్స్ అయినా ఎలివేషన్ అయినా గట్టిగా పడ్డట్టు మాకు ఎక్కడ కూడా అనిపించలేదు అనేటటువంటి మాటలు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దానికి సమాధానం ఒకటే. అశ్వత్థామ చూసుకున్నట్లయితే ఒక టైం పీరియడ్ నుండి జంప్ చేసి ఈ టైం పీరియడ్ లో తను చూపిస్తున్నారు. అంటే మహాభారతం టైంలో తను ఉన్నటువంటి వ్యక్తి. ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్ పవర్ఫుల్ గా ఉంటారు. అందుకే తను కూడా మోస్ట్ పవర్ఫుల్ గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఒకటి మటుకే క్లారిటీగా చెప్తున్నా, అశ్వత్థామ వల్ల కానిదే భైరవ వల్ల అయితే అది ఎలా అనేటటువంటిది సినిమా చూస్తే మనకి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏంటి అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. కాంప్లెక్స్ అని చెప్పి మనం బాగా కలవరిస్తున్నాం. కాంప్లెక్స్ అని చెప్పి ట్రైలర్ లో డిస్కషన్ చేశారు, యానిమేషన్ మూవీలో డిస్కషన్ చేశారు. మరి ఆ కాంప్లెక్స్ లో ఏముంది అంటే ఒక మెయిన్ విలన్ ని బయటికి తీసేటటువంటి థీమ్ ఉంది. ఆ మెయిన్ విలనే మన కమల్ హాసన్ గారు. ఆయన్ని బతికించాలి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా పాటుపడుతూ ఉంటాడు. ప్రెగ్నెంట్ అయినటువంటి ప్రతి ఉమెన్ కూడా ప్రయోగం మీద చేస్తూ ఉంటారు అనమాట. ప్రతి ఉమెన్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరి వల్ల కాదు, కానీ పద్మ కడుపులో పెరుగుతున్నటువంటి బేబీ వల్ల మట్టికే కమల్ హాసన్ గారు అయితే బయటికి రావడం జరుగుతుంది. సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని వాడుకొని అసలైనటువంటి విలన్ ని బతికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా బతికించకూడదు అని చెప్పి అశ్వత్థామ తన్ని బయటకు తీసుకొచ్చిండు. అలానే కావాలి అని చెప్పి భైరవ వెళ్ళి దీపికా పదుకొనే కాంప్లెక్స్ లో చెప్పిండు. తర్వాత మన కమల్ హాసన్ గారు అయితే బయటికి రావడం జరిగింది. ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం అనేటటువంటిది కూడా హింట్ ఇచ్చారనమాట. సో తను విలనా హీరోనా అనేటటువంటి క్లారిటీ కూడా మనకి ఏ మాత్రం ఇవ్వలేదు, ఏ మాత్రం కూడా డిస్కషన్ చేయలేదు. ఇలాంటి 100 క్వశ్చన్లు అయితే ఈ సినిమాలో ఉండబోతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, కల్కి వేరనమాట. ఇంకొంతమంది ఈ పిక్చర్ ని చూసి భైరవ త్రిబుల్ యాక్షన్ బ్రో అంటున్నారు. తను మనకి యానిమేషన్ లో చూపించారు. ఒక బొడ్డోడి దగ్గర ఒకటి లాక్కుంటాడు అనమాట, వాచ్ లాంటిది. దాంట్లో ఏం చేయొచ్చు అంటే హోమోగ్రని సృష్టించవచ్చు. అంటే ఒక మనిషి ముగ్గురులాగా నలుగురులాగా తయారు కావచ్చు, తన దగ్గర నుండే అది లాక్కుంటాడు. అదే విధంగా భైరవ కూడా ముగ్గురు నలుగురులాగా మారిపోయి విలన్ ని కన్ఫ్యూజ్ చేస్తారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి జస్ట్ మనకి ఆ యానిమేషన్ లో చూపించిన కొన్ని సినిమాల్లో కూడా ఉండబోతున్నాయి అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీకు క్లారిటీ రావాలని చెప్పి ఈ వీడియో అయితే
అయితే చేయడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపించిన ఈ డీటెయిల్స్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసి ఉండబాయ్. నమస్కారం.